ప్రజలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరం ఆగస్టు నెల 15వ తారీఖున తండ్రైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు. అదేగా 2వ కొరింథీయులకు 3వ అధ్యాయము 17వ వచనంలో ఇలా వ్రాయబడింది. ప్రభువు ఆత్మ ఎక్కడ నుండునో అక్కడే స్వాతంత్ర్యము నుండును. అవును, క్రీస్తు మూలంగా లభించే స్వేచ్ఛ మొదటిగా పాపపు శిక్ష, బానిసత్వం నుండి, సాతాను ఆధిపత్యం నుండి విడుదల కలుగజేస్తుంది. నిజమైన స్వేచ్ఛ విశ్వాసికి క్రీస్తుతో మమేకం కావడంతో ఆయన ఆత్మానుసారంగా ఆత్మను పెంపొందించడంలో మొదలవుతుంది. శరీర సంబంధి అయిన బానిసత్వము నుండి విడుదల విశ్వాసిలో పరిశుద్ధాత్మ నివాసంలో ఆయన మార్గము వైపు విధేయత చూపడం ద్వారా కొనసాగుతుంది. క్రీస్తు ప్రసాదించిన స్వాతంత్ర్యం విశ్వాసి తన ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఉపయోగించే స్వాతంత్ర్యం కాదు. క్రైస్తవము స్వాతంత్ర్యము దేవుని సేవకై, సాటి మనుషుల సహవాసానికై ఉపయోగకరంగా ఉండాలి. అటువంటి స్వాతంత్ర్యము మనం పొందుకోవాలి. ఇంతటితో ఈ పరిశుద్ధమైన దేవుని వాగ్దానము తండ్రిన దేవుడు దీవించునుగాక. ఆమె ప్రార్థన. భూమి ఆకాశమును జనించిన సర్వశక్తుల తండ్రిన దేవదేవ మీకే ఉన్నాడు. గడిచిన దినం నుండి మరొక నూతన దినంలోకి మమ్మల్ని ప్రవేశింపచేస్తున్నందుకు మీకు స్తోత్రములు. ఈ మీరిచ్చిన స్వాతంత్ర్యము నా దేశానికే కాకుండా మాకు కూడా ఉండి మేము మీ యందు భయభక్తులు కలిగి నడుచుకోవడానికి మాకు అటువంటి కృపను మాకు దయచేయండి. సాతాను ఇచ్చులకు పోకుండా సాతాను బిగించే ఆ ఉచ్చులో వాటి నుండి మమ్మల్ని తప్పించి స్వాతంత్ర్యమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. నాయన, అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యమునివ్వండి, కష్టార్జితమును దీవించండి, ఫలింప చేయండి. వారు పనిచేయచును కదండి, యజమానితో సమాధానంగా ఉండడానికి సహాయంగా ఇచ్చండి. ప్రతి ఒక్క బిడ్డకి కావలసిన ఈవులను ఇచ్చి వారు ప్రయాణాలలో, వారి ఉద్యోగాలలో, వారు చదువుతున్న చదువులో వారికి తోడై ఉంటారని మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలు వేడుకొనిచున్నాం తండ్రి. ఆమె. ఈ వాక్యమును అనేక మందికి పంపించండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదమును మీరు పొందుకోవాలని మరొకసారి మీకు తెలియజేయుచున్నాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆమె.